విజయసాయిరెడ్డి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఆయన టీడీపీలోకి రావడానికి తెర వెనుక నందమూరి బాలకృష్ణ అలాగే నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి చక్రం తిప్పారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, విజయసాయిరెడ్డి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి నిన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి తెర వెనక చక్రం తిప్పింది నందమూరి బాలకృష్ణ అలాగే నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? అంటే కృష్ణ గారు, ఇక్కడ ముందుగా నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. కడప జిల్లాలో ఆయన తిరుగులేని ప్రజాదరణ కలిగినటువంటి కథానాయకుడు. దానికి దృష్టాంతాలు చాలాసార్లు కనపడ్డాయి. నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను 1994 ముందు ఎన్నికలు రాబోతున్న సమయంలో కడప జిల్లా ప్రచారానికి సంబంధించినటువంటి బాధ్యతలు కడప నాయకులతోటి మాట్లాడుకున్న సందర్భంలో ఆ రోజు నేను కూడా కొన్నిసార్లు పాల్గొనడం కూడా జరిగింది. కొన్ని విషయాలు నాయకులందరూ కూడా ముఖ్యంగా అన్నగారు మీరు మిగిలిన మొత్తం చూసుకొని బాలయ్య ఒక్కడాన్ని మాకు వదిలిపెట్టండి, మా జిల్లాకి బాలయ్య ఉంటే చాలు, మీరు మిగిలిన జిల్లాలు చూసుకోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత వీరాభిమానులు ఉన్నారు బాలకృష్ణ కడప జిల్లాలో బాలకృష్ణ గారికి. ఎందుకు మన ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకనాడు బాలకృష్ణ గారి అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా అని చెప్పని వాస్తవం కూడా అది. అంటే దానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. ఆయన చేసినటువంటి చిత్రం ఈ మధ్య వైవిఎస్ చౌదరి గారితో చేసిన చిత్రం ఉంది కదా, దానికి కడప జిల్లాలో అక్కడ మామూలుగా వెళ్ళి చిత్రీకరణ సందర్భంగా జనాల తాకిడి తట్టుకోలేక చిత్రీకరణ వాయిదా వేసుకొని కర్నూలు రావడం కూడా జరిగింది. అంటే అంతటి ప్రజాదరణ ఉంది బాలకృష్ణ గారికి. కాబట్టి బాలకృష్ణ గారితో సంబంధాలు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి నాయకులు ఉంటారేమో కానీ కింద వాళ్ళందరూ బాలకృష్ణ గారితో సంబంధాలు ఎక్కువ. ఆ సంబంధాలతో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్టు అలేఖ్యారెడ్డి గారు తారకరత్న గారి భార్య కాబట్టి ఆ కుటుంబ భారాన్ని అంతా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి భుజాల మీద వేసుకున్నారు. కాబట్టి దాని దృష్టిలో వాళ్ళ సంబంధాలు అంటే విజయసాయిరెడ్డి గారికి కూతురు వరుసే కదా అమ్మాయి, అంటే వాళ్ళ భార్యకి చెల్లెలు వీళ్ళ తల్లిగారు. కాబట్టి అట్లా కుటుంబ నేపథ్యంతో వాళ్ళు కలవటం, ఇంకా దగ్గర కావటం బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారి గురించో లేకపోతే కుటుంబం గురించో తెలుగుదేశం పార్టీ గురించో బయట వాళ్ళు చెప్పింది ఇప్పుడు దాకా వాళ్ళకి తెలుసు. కానీ ప్రత్యక్షంగా తారకరత్న గారు వైద్యశాలలో ఉన్నప్పుడు కావచ్చు, వారు చనిపోయినప్పుడు కావచ్చు, బాలకృష్ణ గారు నందమూరి కుటుంబం చేసినటువంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాళ్ళు మధ్యలో విజయసాయిరెడ్డి గారిని కూడా మీరు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమంలో ఒకవేళ పాల్గొన్నా కూడా నందమూరి కుటుంబాన్ని విమర్శించొద్దని చెప్పారనే సందర్భాలు కూడా మనకి కొన్ని తెలుసు. అంటే వాళ్ళు గతంలో ఊహించుకుంది వేరు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన సందర్భాల్లో వాళ్ళు ప్రవర్తించిన విధానం, వాళ్ళు గౌరవించిన విధానం, కల్మషం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత వాళ్ళ అంతర్మతం మొదలైందనే విషయం మాత్రం వాస్తవం. అంటే మొదట్లో కొన్ని వార్తలు వచ్చినాయి సార్, తారకరత్నకి అలేఖ్యారెడ్డికి వివాహం అయింది, వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చదు, నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకించారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. వాస్తవమే అది, అందుట్లో అనుమానం ఏం లేదు, దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరే, చనిపోయారు ఆయన, ఇప్పుడు ఆ కుటుంబ భారాన్నంతా బాలకృష్ణ గారు భుజాన్ని వేసుకున్నారు. కాబట్టి బాలకృష్ణ గారితో సన్నిహిత సంబంధాలు బాగా పెరిగినాయి. నేను ఉదాహరించినట్టు గతంలో కడపలో ఇప్పటికే ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది, బాలకృష్ణ గారితో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడారు కూడా, మాట్లాడి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళకుండా ఇవన్నీ జరగవు కదా, బాలకృష్ణ గారే చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్కటి ఈరోజు వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు భుజాన్ని వేసుకోవటమే కాకుండా ఇప్పుడు ఆయన కూడా పొలిట్ బ్యూరో మెంబరే కదా తెలుగుదేశం పార్టీకి. మరి ఆయన వంతు కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒక్క ద్వారకానాథ్ రెడ్డి గారితో ఆగిపోతుందా అంటే ఆగదు. ఈ ప్రవాహం చూస్తూనే ఉన్నారు మీరు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ విజయం సాధిస్తుందంటే చెబుతున్న కృష్ణ గారు, సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో గ్రామ సర్పంచులు అలాగే గ్రామంలో ముఖ్య నాయకులందరూ కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. నిన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ సదస్సులో, సర్పంచుల సదస్సులో
ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ గళాన్ని వినిపించారో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు సమ్మెబాట పట్టబోతున్నారంటూ కూడా వాళ్ళని పార్టీ నుంచి తొలగించడం కూడా జరిగింది వాళ్ళు. కాబట్టి మొన్న చూసుకుంటా ఉంటే పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గంలో రమారమి 11 మంది సర్పంచులు కూడా మొక్కుమడి రాజీనామా కూడా చేశారు. అంటే తిరుగుబాటు మొదలైంది. వాళ్ళు ఎన్నో ఆశలతోటి చెప్పిన మాటలని, కలబొల్లి మాటలని నమ్మారు. వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా వాళ్ళకి ఇప్పుడు రావట్లేదు అనేది వాళ్ళ. అవును, ఇప్పుడు ఆయన ఒక్కడే బాగుపడుతున్నాడు, శాసనసభ్యులు బాగుపడుతున్నారు, నాయకులు బాగుపడుతున్నారు, పనిచేసిన కార్యకర్తలు మరి ఇలా పదవులు పొందిన వాళ్ళు, ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు అనేది వాళ్ళకు ప్రత్యేకంగా తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు. ఆ పార్టీ వీరాభిమానులే ఇప్పుడు రేపు పొద్దున దంచి కొట్టబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అది ప్రత్యక్షంగా మనకు కనపడతానే ఉంది. కాబట్టి ఇది ద్వారకానాథ్ రెడ్డి గారితో ఇది ఆగిపోయేది కాదు. నాయకులు రావాల్సిన అవసరమే లేదు. ప్రజలు బయలుదేరారు. ప్రజల మనోగతం తెలుసు కాబట్టి నాయకులు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి కదా. దీనికి అంతటికీ ఈరోజు ప్రసన్నం చేసుకోవాలని కానీ వీళ్ళందరూ కానీ ఆలోచన అంటే ద్వారకానాథ్ రెడ్డి గారిని తీసేసి మిగిలిన వాళ్ళు రాయబారాలు కూడా పంపుతున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ఒక ఎర్ర పుస్తకం రాసుకొని తిరుగుతున్నాడు. ఇదిగో మీ జాతకాలన్నీ దీంట్లో ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తీరుస్తాను అని చెప్పిన ఎప్పుడైతే బయలుదేరాడో భయం పట్టుకుంది. లోకేష్ అనే వ్యక్తిని చూసి భయం పట్టుకుంది. లోకేష్లో సరైన నాయకుడు ఉన్నాడని చెప్పని వాళ్ళకి అర్థమైపోయింది ఈరోజు. కాబట్టి ఆ భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకొని చాలామంది కూడా రాజకీయ నాయకులు రాయలసీమలో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు, నాయన మీరు రేపు అధికారంలోకి వస్తే మా జోలికి రావద్దని చెప్పని గత 6 నెలల నుంచి రాయబారాలు పంపుతున్నారనే సమాచారం మనకు వస్తూనే ఉంది కదా. దాని గురించి కూడా మనం చర్చించుకుంటానే ఉన్నాం కదా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. వచ్చినప్పుడు నాయకులు వస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయండి. ఆశ్రమం పొందడానికి వచ్చేవాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చెప్పేది ఏంటంటే, ఏదన్నా మీ అంటే అవతల వాళ్ళు నిన్నదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి పార్టీలో వస్తుంటే మీకు బాధ అనిపిస్తుండొచ్చు, కాదని అంటలేదు. కానీ అవతల పార్టీ వాళ్ళు ఈరోజు ఆహాకారాలు చేస్తున్నారు. వాళ్ళు భయంతో పరుగులు తీస్తున్నారు. నిన్నదాకా మీ ఎమ్మడ పడ్డారు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ వాళ్ళ ఆహాకారాలు చూసి మీరు సంతోషపడండి, మీరు ఆనందించండి, మీరు బాధపడాల్సిన పని లేదు. ఏది చేసినా మనకు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి కాబట్టి దానికోసం ఆయన చేసే ప్రతి పనిని కూడా ఈరోజు మనం ఎక్కడా వ్యక్తిగతంగా మీరు ముఖ్యంగా పార్టీ శ్రేణులు విమర్శించకుండా ఆయన చేసేది మంచి పనే కాబట్టి ఆలోచించి ముందుకెళ్ళండి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా వాళ్ళకి ఇప్పుడు రావట్లేదు అనేది వాళ్ళ. అవును, ఇప్పుడు ఆయన ఒక్కడే బాగుపడుతున్నాడు, శాసనసభ్యులు బాగుపడుతున్నారు, నాయకులు బాగుపడుతున్నారు, పనిచేసిన కార్యకర్తలు మరి ఇలా పదవులు పొందిన వాళ్ళు, ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు అనేది వాళ్ళకు ప్రత్యేకంగా తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు.